మాత్రం లేదు, దానికి బడ్జెట్ లేదు, దానికి ఒక రూపాయి డబ్బులు కేటాయించిన వాళ్ళు గత 5 సంవత్సరాలుగా కానీ. సో దాని గురించి గట్టిగా మాట్లాడడం జరిగింది. మొన్న పాయింట్స్ టీమ్స్ ఉంటే 15 కెనాల్స్, సబ్ కెనాల్స్ మనం రిపేర్ చేసుకుంటే దాదాపుగా 16,000 ఎకరాలు ఆయకట్టుకి నీళ్లు ఇప్పించుకోగలిగాం. అది కూడా మనకి ఇంకా మనీ రావాల్సింది. ఆ 15 కెనాల్స్ కూడా ముందుకు వచ్చి మనం నిధులు ఖర్చు పెట్టి క్లీన్ చేసి ఆ రైతులకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఇరిగేషన్ మీద మనం ఎక్కడైతే లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మనం అడ్రస్ చేసుకుంటా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనం ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు చూసుకుంటే మీరు 6 మండలాలు రెయిన్ వాటర్ మీద, బోర్స్ మీద డిపెండ్ అయ్యి వ్యవసాయం చేసుకునే పరిస్థితి. ఈ డ్రింకింగ్ వాటర్ గురించి రాబోయే రోజుల్లో మే నెల ఎండలు వస్తుంది. డ్రింకింగ్ వాటర్ గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నాము. 8,842 ఇళ్ళు రిక్వెస్ట్ ఉన్నాయి. ఇళ్ళు తర్వాత స్థలం లేని పేదలకి రూరల్ అయితే 3 సెంట్లు, మన ఉదయగిరి నియోజకవర్గంలో 3 సెంట్లు స్థలం ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుందంటే 1 సెంట్లో ఏ ఇళ్ళు కడతారు, ఎంతమంది ఉంటారు అనేది వారికే తెలియాలి. 3 సెంట్లు మన బాబు గారు 3 సెంట్లు దీన్ని ఇవ్వాలని చెప్పి, అలాగే ఇల్లు లేని ప్రతి పేదవాడికి 3 సెంట్లు ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించాలని ఉద్దేశంతోనే మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఏదైనా ఈ రైస్ బియ్యం అంట, రైస్ బియ్యం మీద మీ పేరు కూడా వస్తుంది, మీ మీద కూడా ఏదో మాట్లాడుతున్నాను. ఏంద్ర స్వామి ఇది రైస్ ఏంది, మాకు ఎక్కడ బియ్య వ్యాపారం లేదు కాన్స్టిట్యూన్సీలో, నాకు రైస్ నేను ఎక్కడికి వచ్చాను, నాకు ఏ బియ్య వ్యాపారం నాకు తెలియదు, ఏంద్ర ఎక్కడంటే వాళ్ళు ఏం చెప్పండి లేదన్నా ఇప్పుడు దొరకదన్నా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు నాకు తెలియదు ఇదంతా. సో ఇది ఏమవుతా ఉందంటే 89,000 మందికి రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఇస్తుంటే ఎవరో 4 ఉంటే 45, 25 రైస్ ఇస్తారు. ఆ రైస్ ఎవరు అమ్ముకుంటున్నారంట, పేదవాళ్ళు లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదు, రైస్ తీసుకోవడం ఇష్టం లేదు, వాళ్ళు ఎవరికి అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఎవరితో రైస్ అమ్ముకుంటే, వాళ్ళు ఎవరితో ఇంకోటి అమ్ముకుంటే దానికి నేనేం చేయాలి? బాబు గారు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది దానికి? సో అర్థం పద్దలేని మాటలు, అర్థం పద్దలేని వ్యవహారం. సో ఇవన్నీ ఎంత కంట్రోల్ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను. ఓకే, నా దృష్టికి పలానా ఏదైనా పెద్దది ఏదైనా జరిగింది మీరు చేస్తున్నారని చెప్పి డెఫినెట్గా నేను అడ్రస్ చేస్తాను. అడ్రస్ చేయకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఏదో ఇది పడితే రాసి దాని మీద పూర్తి అవగాహన లేకుండా రాసేది. ఎవరు రీసెంట్ గా ఈ అగ్రిగోల్డ్ భూములతో జామాయిల్ పోతుంది. ఇది 120 కిలోమీటర్ల స్పాన్లో ఉన్న కాన్స్టిట్యూన్సీ. అగ్రిగోల్డ్ భూముల్లో ఎక్కడో రీసెంట్ గా 4 ఎకరాలు పుట్టారని చెప్పి నా దృష్టి వస్తే నేను కూడా నేనేమంటానంటే ఈ రోజుకి నాకు 9 నెలల్లో కానీ గత నెలలో కానీ నా దగ్గరికి ఎవరు కూడా అగ్రిగోల్డ్ సంస్థ కానీ, అగ్రిగోల్డ్ కి సంబంధించిన అనుబంధ సంస్థలు కానీ, లేకపోతే ఏమన్నా రైతు కానీ వచ్చి నా దగ్గరికి వచ్చి సార్ ఇట్లా మన ప్రాపర్టీలో ఈ జామాయిలు పొందుతున్నారని చెప్పి నాకు ఎవరు ఎటువంటి మీడియాలో ఎండవే కానీ ఆడేడ రాస్తే దాని మీద విపరీతంగా రాశారు. ఎండవే కానీ నా దృష్టికి ఎవరు తీసుకురావాలి. ఆ దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ అది ఏం జరిగింది, ఎవరు పోవాలి, ఎవరైనా కూడా అగ్రిగోల్డ్ బాధ్యతలు ఆదరించింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు గారు